భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. అమ్మ మార్గానికి స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గురువారము మరియు నూతన సంవత్సరం సందర్భంగా మన దేవాలయంలో ఆలయ ధర్మకర్త చంద్రమౌళి గారు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవో పితా దేవో మహేశ్వరః జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవో పితా దేవో మహేశ్వరః అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ. ఈ వారం మన ధర్మకర్త నిర్మలా గారికి చంద్రమౌళి గారిది. ఈ వారం అన్నదాతలు ఇక్కడ ధర్మకర్తలు మన నిర్మలా చంద్రమౌళి గారిది. అందరూ బ్లెస్ చేయండి, వాళ్ళకి క్లాప్స్ కొట్టండి. అందరికి ఈ సంవత్సరం అంతా బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి మంచి కార్యక్రమాలు, మంచి పనులు మరిన్ని చేయాలి. మన గుడి అభివృద్ధి పరుగులు పెట్టాలి. స్టార్ట్ చేయండి. వెళ్ళే వాళ్ళకి నాగమణి అడ్డం వచ్చి అక్కడ నాగమణి చివరిలో పెట్టండి. ఇక్కడ నిలబడు, ఇలా వెళ్ళిపోతూ ఉండే వాళ్ళకి కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. కాకపోతే మా వారు మాత్రం డ్యూటీ ఉండటం వల్ల వెళ్ళిపోయారు. కానీ చాలా ప్రశాంతంగా, హాయిగా, అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం కొత్త మార్పులు తీసుకురావాలని, వాళ్ళు ఉద్యోగపరంగా కానీ ఏ విషయంలోనైనా కూడా మంచి విజయాల్ని సాధించాలని, ధర్మబద్ధమైన కోరికలను కోరుకొని అవి అందరికీ నెరవేరాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామండి. అలాగే భగవంతుడు మాకు ఇలాంటి సేవలు ఎన్నో చేయటానికి మంచి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మన దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలని, భక్తులంతా కూడా మన స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీరు తింటే భక్తులంతా కూడా ఈరోజు ఎంత ప్రశాంతంగా భోజనం చేసుకొని వెళ్ళారంటే చూడండి, మీకే అర్థమవుతుంది. లైన్లో ఏ కంగారు లేకుండా, చిరాకు లేకుండా ప్రశాంతంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, స్వామివారిని స్మరించుకుంటూ
కూల్గా హాయిగా ఈరోజు ఇంత ప్రశాంతంగా జరిగిపోయింది కదా. సంవత్సరం అంతా కూడా అంత ప్రశాంతత ఉండాలి అందరి జీవితాలలో అని ఆ స్వామివారిని వేడుకుందాం. అదేంటి లైన్లో నిలబడటం ప్రశాంతంగా నిలబడ్డారని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, మనం ఎక్కడికి వెళ్ళినా గమనించండి, ఏ దేవాలయం దగ్గరనైనా సరే దర్శనానికి నిలబడినా సరే చిరాకు కంగారు, కొంతమంది భక్తుల్లో నేనే ముందెళ్ళాలని ఒకటి ఏంటంటే చిరాకు పడిపోతుంటారనమాట. ముందే వెళ్ళాలి, తొందరగా అయిపోవాలి, ఇలాంటివన్నీ. సో ఈరోజు గమనిస్తే ఏ ఒక్కరి దగ్గర కూడా అలాంటి ఇరిటేషన్ చిరాకు లేదనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదే కదా మనకు కావాలి, ఆ ప్రశాంతతనే కదా మనకు కావాలి. సో ఈరోజు అందరి మొహంలో ఆ చిరునవ్వు, సంతోషం, ఆనందం అన్నీ నేను చూశాను. అంటే ఎంత స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది కదా. కానీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మా వారు, ఆలయ ధర్మకర్త గారు మాత్రం డ్యూటీ పరంగా వెళ్ళిపోయారండి. పొద్దున్నే అభిషేకాలు అవన్నీ చేసుకొని మధ్యాహ్నం లంచ్ టైంకి మాత్రం లేరు. పాపం ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది. సో ఆయన వెళ్ళిన ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళిన నేను ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా ఆ స్వామివారి అనుగ్రహంతో నిర్వహించడం జరిగింది. మన దేవాలయంలో ప్రతి గురువారం ఇలా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఎవరికైనా బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా ఏ కార్యక్రమైనా ఉన్నా కూడా ఎవరైనా భోజనాలు పెట్టించుకోవాలి అనుకుంటే ఆలయ ధర్మకర్త గారికి కానీ పూజారికి కానీ చెప్పి చేయించుకోండి. ఇవాళకి ఈ వీడియో ఎంత అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.